రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ నేతృత్వంలో తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవెన్యూ డిజిటల్ అధికారి కె శ్రీరాముని, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారా? చదువుకున్నా? ఏం చదువుతున్నావు? 5వ తరగతి. మన స్కూల్కి వెళ్తున్నావా? బాగానే ఉంది. అక్కడ బాగా చెప్తున్నారా? టీచర్లందరూ వస్తున్నారా? మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారము ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ కన్సర్న్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో 4 శుక్రవారాలు కంటిన్యూస్గా జిల్లా యంత్రాంగం అందరూ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ, గ్రీవెన్సెస్ కానీ అవన్నీ కూడా చాలా క్వాలిటేటివ్గా, టైమ్లీ మేనర్గా అవి రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో ఇప్పటికే 2 నియోజకవర్గాల్ని పూర్తి చేసుకొని ముఖ్యమైనటువంటి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో మన గౌరవనీయులు మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సరిగ్గా 4 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకొని మంత్రివర్యుల వారి ఆదేశాల ప్రకారం వచ్చేటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా మనం క్వాలిటేటివ్గా రిజాల్వ్ చేసి ఏవైనా చేయలేని గ్రీవెన్సెస్ ఉంటే అవి కూడా స్పష్టంగా ఏ కారణాల చేత మనం చేయలేకపోతున్నాం అనేది అర్జీదారులకి సంతృప్తి కలిగే విధంగా వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో